అనే ప్రార్థన చేయి. అన్నయ్య వందనాలు అన్నయ్య. వందనాలయ్యా. ప్రార్థన చేయి. ప్రార్థన చేసుకున్నాం. సకలాశీర్వాదములకు కారణభూతుడు అయిన మా గొప్ప తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, ఘనుడు అయిన మా ప్రియ ప్రభువా, మీ ఉన్నతమైన నామమునకు వేల కొలదిగా స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లించుకుంటున్నాం మా తండ్రి. మహోన్నతుడు నాయన, మహాదేవుడవు, స్తోత్రార్హుడవు, పూజారుడవు, మా పూజలు అందుకోవటానికి యోగ్యుడైన తండ్రి మీకే స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ప్రియ ప్రభువా, గడిచిన కాలమంతయు మీ కాపుదల భద్రతనిచ్చి మాకు క్షేమాన్ని దయచేసిన గొప్ప దేవుడు తండ్రి, స్తోత్రం వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. అననుకూల పరిస్థితుల్లో కూడా మాకు మీరు వెసులుబాటు కలిగిస్తున్న గొప్ప దేవుడు నాయన, మీకే స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మా తండ్రి, ఎన్నిక లేని వారమైన మమ్మను మీరు ఎన్నుకున్నందుకు తండ్రి, స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. ఎందుకనగా ప్రభువా, మరి జూమ్ యాప్ మీటింగ్ ద్వారా నాయన మీ సన్నిధిలో చేరే భాగ్యాన్ని ఇచ్చినందుకు తండ్రి, స్తోత్రం వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఎంతగా ప్రభువా, కీర్తనల ద్వారా నాయన మీరు మహిమ పొందినందుకు తండ్రి, స్తోత్రం వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. సమయంలో మా ప్రభు మరి దాసులు సాగోర్గీస్ గారు నాయన మరి మీ పక్షాన్ని నిలబడి అమూల్యమైన వాక్కులు రోమాపత్రిక నుంచి అందిస్తుంటుండగా ప్రభువా, జ్ఞానం లేని వారమే, పెరివారమే మీ సన్నిధిలో ఒప్పుకుంటూ ఉన్నాం. ప్రభువా, దయతో కనికరించండి. మీ వాక్కులను మేము అర్థం చేసుకునే రీతిగా మీరే వివరించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా, మాత్రమే కాదుగా నాయన, విన్న వాక్కులు విడిచేవారింగా కాకుండా మా హృదయాల్లో భద్రపరుచుకొని మీ నామాన్ని మహిమపరిచేవారింగా, మా జీవితాల్లో మిమ్మల్ని మాత్రమే కనపరిచేవారింగా ఉంటాను కృపను చూపించమని, దీవించి ఆశీర్వదించమని, నిలబడి మరి మీ వాక్కులు అందిస్తున్న దాసులను దీవించి ఆశీర్వదించండి ఆయన. అన్ని విషయాల్లో ప్రభావ మీరే తోడుగా ఉండి నడిపించమని, మా రక్షకుడు మా విమోచకుడు ఆయన యేసు ప్రభులు వారి అత్యష్టమైన నామంలోనే ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. Amen. Amen. So Kishore will start. Yes, brother. Good. May the name of the Lord be glorified. దేవుని నామం మహిమపరచబడును గాక. Once again, by the grace of God, we could continue our studies in the book of Romans. ఆ రోమీయులకు రాసిన పత్రికలో నుంచి ధ్యానాలు మరొకసారి కొనసాగించడానికి ప్రభువుల వారు అనుమతించినందుకు ప్రభు స్తోత్రం చెల్లిస్తున్నాను. Last week we had a different topic, almost similar only, but different topic about the of the pencil. పోయిన తరగతిలో మన సబ్జెక్ట్ అనుకూలమైందే కానీ కాకపోతే వేరే రీతిలో దాన్ని ధ్యానం చేసాం, పెన్సిల్ గురించి. And today we'll continue the topic of the book of Romans from chapter 6. ఈ రోజు మరలా 6వ అధ్యాయం నుండి మనం దాన్ని కొనసాగించబోతున్నాం. So you must understand, up to chapter 5 we have been discussing, or rather Paul is teaching us about the topic of justification. అపోస్తలుడైన పౌలు గారు 5వ అధ్యాయం వరకు ఎలాగో నీతిమంతులుగా మనం తీర్చబడ్డాము అనే విషయాన్ని పౌలు గారి ద్వారా సవివరంగా మనం తెలుసుకోగలిగాం. And from chapter 6 he starts explaining about the topic of sanctification. ఇప్పుడు 6వ అధ్యాయంలో ఆయన ప్రారంభించింది ఏమంటే పరిశుద్ధపరచబడటం అనే విషయాన్ని ఆయన ప్రారంభించాడు. So we must understand the difference between these two words. What is justification and what is sanctification? ఇప్పుడు నీతివంతులుగా తీర్చబడటం అంటే ఏంది, పరిశుద్ధులుగా మనం ఎలాగో పవిత్రపరచబడటం, ఈ రెండు విషయాలు మాటలకు తేడా ఏంటో మనం గమనించబోతున్నాం. So we must understand justification is an act of God alone. He alone is working there. నీతిమంతులుగా తీర్చబడటం అనే దాంట్లో దేవుడు అక్కడ మాత్రమే, ఆయన మాత్రమే కార్యం చేశాడు, అందులో ఇంకెవరి పని ప్రమేయం లేదు. Whereas in the act of sanctification, the believer also has some part, whereas God is working and believer also has some part in it. ఇక్కడ మనం గమనిస్తే నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత పరిశుద్ధపరచబడటం అనే దాంట్లో కూడా ఒక విశ్వాసిగా తను కూడా దేవుడు చేసిన కార్యములు తను కూడా పాలు పొందేవాడుగా ఉంటా ఉన్నాడు అని మనకు గుర్తెరగాలి.
also sanctification has a meaning that is set apart for a work. అంటే ఒక ప్రత్యేకమైన పని కొరకు అంటే వెలుపలకు రావటం. Set apart is setting apart, separate. Yes. ఒక పని కొరకు ప్రత్యేకించబడటం. Now again, when you go forward, justification is the means and sanctification is the end, the beginning and end. నీతిమంతులుగా తీర్చబడటం అనేదేమో అర్థంతో ప్రారంభమై పరిశుద్ధత పరచబడటం అనే దాంట్లో ముగింపు జరుగుతూ ఉంటుంది అనమాట. Now again, going forward, justification removes the guilt and penalty of sin, and there God declares him as a saint in the Lord. అంటే ఈ నీతిమంతులుగా తీర్చబడటం అనేది మనలో ఉన్న అపరాధ భావాన్ని, పాపానికి రావాల్సిన శిక్షను అనేది తీసివేసి దేవుడు తన ఎదుట మనల్ని పరిశుద్ధులుగా తీర్చుకోవటం అనేది ప్రారంభంలో జరిగే కార్యక్రమం అన్నమాట. Remember that in justification, the guilt and penalty of sin is removed, and God declares him as a saint, whereas in sanctification, the growth and power of sin is removed. ఇప్పుడు నీతిమంతుడుగా తీర్చబడటం అనేది మనలో అపరాధ భావాన్ని, పాపానికి రావాల్సిన శిక్షను ప్రభు తను తొలగించి పరిశుద్ధులుగా తీర్చుకోవటం మాత్రమే కాకుండా నీతిమంతుడుగా తీర్చబడిన మనము పరిశుద్ధతలో ఎదుగుతూ పాపములో నుండి జయ జీవితం జీవించే వారిగా ఉన్నట్టే దాని కొరకు మనం ఎదుగుదలకి ఇది నీతిమంతుడుగా తీర్చబడతా ఉంటాం అన్నమాట. That is very important, because the sanctification removes the growth of sin and the power of sin, and it is before men, and he become acceptable before man, and he brings glory to God through man. అంటే ఈ మానవులందరి ఎదుట పాపాలు తొలగించబడి పరిశుద్ధపరచబడిన వ్యక్తులుగా పాపాత్ములైన వారి ఎదుట ఎదుగుతూ పాపం వచ్చే ఆ శిక్ష లేకుంటే ఆ శక్తి మీద ఎదుగుతూ ఈయన దేవుని మహిమపరిచే వ్యక్తిగా ఉండటం అనేది ఇది ప్రాముఖ్యతను సంతరించుకుంది. Now let us go forward. You must understand justification is working for us, whereas sanctification working in us. అంటే నీతిమంతుడుగా తీర్చబడేది అది మన కొరకు దేవుడు జరిగించాడు, పరిశుద్ధ పరచబడటం అనేది మనలో ప్రభు జరిగించే కార్యక్రమాన్ని గుర్తించాలి. Now when you go forward, justification declares us righteousness, declares us righteous because of the inherited and imputed righteousness. అంటే నీతిమంతుడుగా తీర్చబడి మనము ఆయన నీతిలో ఆపాదించబడినట్లుగా దాన్ని స్వతంత్రించుకున్నమాట మనం. And in sanctification, we get the acquired righteousness before man. One is inherited and imputed, that is justification. And here in sanctification, acquired righteousness, we acquire righteousness. అంటే నీతిమంతుడుగా తీర్చబడటం అనేదేమో ఆయన మనకి స్వాస్థ్యంగా ఇచ్చాడు, అంత మాత్రం కాకుండా ఆయన దగ్గర నుంచి మనం పొందుకున్నాం. ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడిన మనము పవిత్రీకరించబడటం అనేది ఇది మనం పొందుకునే వారిగా ఉండాలి, మనం స్వతంత్రించుకోవాలి, దాన్ని సంపాదించుకోవాలి. Justification actually furnishes the track, and in sanctification the train is furnished, the different way. నీతిమంతులుగా తీర్చబడటం అనేదేమో పరలోకానికి దారిగా చూపించేదిగా ఆ దారిలో మనం ఉన్నాం. ఇప్పుడు పరిశుద్ధీకరించబడటం అనేదేమో ఈ ట్రైన్ ప్రయాణించే దాని విధంగా మనం గమనించుకోవాలి. Now I want all of you to take a picture of this chart. Justification is act, sanctification. You can just take a picture of this. ఇది మీరు ఒక బొమ్మగా చూడండి. జస్టిఫికేషన్ అంటే నీతిమంతులుగా తీర్చబడటం అనేది, శాంటిఫికేషన్ అంటేనో పరిశుద్ధీకరించబడటం అనేది రెండు భాగాలుగా డివైడ్ చేయబడింది ఇక్కడ. So please take a picture and a photo and keep it with you. ఇది మీరు దాన్ని స్నాప్ తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి. Either snap, either screenshot or
whatever it is. I want you to have a Ah. picture of this. మీ దగ్గర ఇది ఉంచుకోవాలి, స్క్రీన్ షాట్ తీసుకుని మీ దగ్గర పెట్టుకోండి, అలాగనే ఉంచుకోండి మీ దగ్గర. Because it will be helpful for you to understand the words, 2 words. ఈ 2 మాటలు మీరు బాగా అర్థం చేసుకోవడానికి సహాయకరంగా ఉంటాయి. So shall I go forward now? Did you take the snap? మీరు దీన్ని స్నాప్ తీసుకున్నారా? I'm going forward now. Okay. Now. నేను ముందుకు సాగుతాను. Now we have already seen sanctification is to set apart for something. అంటే నీ పరిశుద్ధీకరించబడటం అనేది ఏదైనా ఒక ప్రత్యేకమైన పని కొరకు ఒక ప్రత్యేకింపబడిన వారు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. In the Bible, when you look, you can find objects are set apart or to be sanctified. ఈ వస్తువులు అనేవి ఒక పని కొరకు ప్రత్యేకిస్తారు అనేది మనం గమనిస్తాం. Exodus chapter 40 verse 10, you find the tabernacle and the vessels are set apart. Also, you can find the altar of the burnt offering and its vessels are set apart. ఇప్పుడు పాత నిబంధన గ్రంథంలో నిర్గమకాండములో 40 అధ్యాయం 10-11 వచనాల్లో ఆ ప్రత్యక్షపు గుడారానికి సంబంధించిన వస్తువులన్నీ దేవుని కొరకు ప్రత్యేకించబడ్డాయి. నిర్గమకాండం 40:10లో కూడా మనం గమనిస్తే ఆ బలిపీఠానికి సంబంధించిన ఆ వస్తువులు పాత్రలు అన్ని కూడా ఆ ప్రత్యేకమైన పని కొరకే ప్రత్యేకించబడ్డాయి. You must understand, once set apart, you can never use that thing for personal use. It's for the Lord and Lord alone. అంటే ఒకసారి ఒక పని కొరకు ప్రత్యేకించబడిన వాటిని దానికి మాత్రమే ఉపయోగించాలి, కానీ మరొక దానికి ఉపయోగించకూడదు. Book of Daniel, you know, Belshazzar, actually he drank wine in that vessel, in that cup which was set apart for the Lord. And you know that దేవుని కొరకు ప్రత్యేకించబడిన ఆలయంలో పాత్రలు బెల్షాజరు తీసుకువెళ్ళి అందులో ఆ ద్రాక్షారసం పోసి సేవించిన వాడిగా మనం గమనిస్తాం. So you must understand, once you are set apart for the Lord, you can never use it for your personal gain. No, it is for the Lord alone. ఆ దేవుని కొరకు ఒక్కసారి ప్రత్యేకించబడి ఎప్పుడైతే ఉంటుందో అది దేవుని కొరకు ఉపయోగించాలి, కానీ మన వ్యక్తిగతమైన వాటికి ఉపయోగించకూడదు. ఆ వస్తువులు ఏమైనా కానీ please understand, you cannot use your body or yourself for any of the personal use. You are sanctified, or rather set apart for the Lord. అంటే నీవు దేవుని కొరకు ప్రత్యేకించబడి పరిశుద్ధపరచబడ్డావు కాబట్టి నువ్వు దేవుని కొరకు ఉపయోగపడాలే గాని నీ స్వార్థం కొరకు, నీ స్వప్రయోజనం కొరకు నువ్వు ఉపయోగపడకూడదు. It's a very serious warning for all of us. ఇవన్నీ కూడా మనకి చాలా హెచ్చరికతో కూడిన మాటలుగా మనకు ఉన్నాయి. Second part, people could sanctify. First was thing. Now people could sanctify themselves for the Lord. That is, now the people, the persons are getting sanctified yourself. ఇందాక మనం గమనిస్తే వస్తువులు ప్రత్యేకించబడ్డాయి దేవుని కొరకు. ఇది రెండవది, ప్రజలు దేవుని కొరకు ప్రత్యేకించబడే వారిగా ఉంటున్నారని మనం గమనిస్తాం. 19:22. There you can find the priest also had to set apart them or sanctify themselves for the Lord, or he is going to break upon them. If you are separate for the Lord, otherwise the Lord is going to attack them, rather break upon them. అంటే ఇక్కడ మనం గమనిస్తే దేవుని కొరకు ప్రత్యేకించబడిన వారుగా యాజకులు అనేవారు ప్రత్యేకించబడ్డ వారుగా ఉంటారు. అలాగూ దేవుని కొరకు ఉపయోగపడకుండా సొంతగా వారు కానీ వచ్చారంటే దేవుని దగ్గర దెబ్బతినే వారిగా కూడా ఉండేవారుగా ఉంటారని మనం గమనించుకోవాలి. So that is a very serious talk, because if you have to come to the Lord's presence, you need separation. Without separation, you can never come to the Lord's presence. అంటే దేవుని సన్నిధికి నీవు ప్రత్యేకపరచుకొని వస్తేనే అది బాగుంటుంది, కానీ అలా కాకుండా ప్రత్యేకపరచుకోకుండా దేవుని సన్నిధికి వస్తే అది ఇబ్బందిని ఎదుర్కోవాల్సిన వారిగా ఉంటున్నారు. So that is very important. You know, if you are for the Lord, if you are coming to the Lord's presence, you need to be separated. That is very important.
అంటే నీవు దేవుని సన్నిధికి వచ్చి నువ్వు కార్యక్రమాలు జరిగిస్తున్నావంటే నీవు ప్రత్యేకంగా నువ్వు ప్రత్యేకపరచుకునే వాడిగా మాత్రం ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యం. ఇదిగో కూడా మనం గమనించాలి. Another thing, one man could sanctify another for the Lord. ఒక వ్యక్తి మరొక వ్యక్తిని ప్రత్యేకపరచవచ్చు. That is నిర్గమకాండం 13:2. Sanctify unto me the firstborn, whosoever opened door. So that is again, one man is sanctifying another man for the glory of the Lord. అంటే ఒక వ్యక్తి మరొక వ్యక్తిని దేవుని కొరకు ప్రత్యేకించబడతాం. దాన్ని ప్రథమ సంతానమనిగా ప్రత్యేకపరిచారు చూస్తే దాని విషయం. Isaiah 66, another wonderful verse is there. The evildoers could sanctify themselves to iniquity. The evildoers are devoted, rather separated to do wickedness. That is what Isaiah 66 verse 17 says. యెషయా గ్రంథం 66:17 వ్రాయబడింది. ఈ చెడును చేసేవారు కూడా తమను తాము చెడు చేయడానికి ప్రత్యేకపరచుకుంటారు అనేది కూడా గమనిస్తాం. So we have seen people could separate themselves to the Lord. Also, one man could separate another to the Lord. Here you find in Isaiah, wicked people are devoted, or rather separated themselves for doing wickedness, for doing iniquity. ఆ వస్తువులు దేవుని కొరకు ప్రత్యేకించడమే కాకుండా ఒక వ్యక్తి తాను దేవుని కొరకు ప్రత్యేకించుకోవాలి. ఒక వ్యక్తి మరొక వ్యక్తిని దేవుని కొరకు ప్రత్యేకించేవాడిగా ఉన్నాడు. 4వదిగా చెడులు చేసేవారు కూడా తమను తాము ప్రత్యేకపరచుకునే వారిగా ఉంటున్నట్టుగా మనం గమనిస్తాం. I believe you must have seen people, they are devoted to wickedness. Their only aim is to do some sort of wickedness. They are devoted, separated to do wickedness. అంటే ఏ విధంగానైనా చెడు జరిగించే దాని కొరకు పట్టుదల బట్టి వారు దాని కొరకే నిర్ణయించుకొని ప్రత్యేకించుకునే వారుగా ఉంటారు అన్నమాట వాళ్ళు. Now, when you come to John's Gospel, you can find God has separated, or rather sanctified Christ for what purpose? ఇక్కడ మనం గమనిస్తే తండ్రి అయిన దేవుడు కుమారుడైన ప్రభువును ప్రత్యేకపరిచినట్లుగా మనం గమనిస్తే యోహాను సువార్త 10:36. It says, "Let us say you him whom the Father has sanctified and sent into the world, thou blasphemous." And said, because I said, I am Son of God. So Father has sanctified and separated the Son to and sent him into the world. అంటే తండ్రి అయిన దేవుడు నన్ను ఈ లోకానికి ప్రత్యేకపరిచి మీ కొరకు నన్ను పంపించాడు అని ప్రభుల వారు స్వయంగా చెప్పే మాట గమనిస్తాం. Not only that, the Son himself, Christ himself has separated, sanctified for this ministry. అంటే యేసు ప్రభువు వారు కూడా స్వయంగా తను తాను ఆ పని కొరకు అప్పగించుకున్నాడు. యోహాను సువార్త 17:19 మనం గమనిస్తాం. And for their sakes I sanctified themselves, I separated myself. That's what the Lord is speaking. ప్రభు చెప్పిన మాట ఏమంటే నన్ను నేను ప్రత్యేకపరచుకుంటున్నాను తండ్రి అయిన దేవుడు నిర్ణయించే పని కొరకు అని అంటున్నాడు. Now, under 1 Corinthians 7, a believer could sanctify an unbeliever. That's also very wonderful. కూడా మరొక ప్రత్యేకమైన మాటగా ఉంది. ఒక అవిశ్వాసి కొరకు అవిశ్వాసి పరిశుద్ధపరచబడే దాని కొరకు ప్రత్యేకించుకోవాలి అనేది కూడా అద్భుతమైన మాటగా ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7:14. There speaks of married life or is sanctified by the believing wife. That's very interesting. సో ఇది చాలా అవిశ్వాసి అయిన భర్త విశ్వాసి అయిన భార్యతో కాపురం చేయటం అనేది అది చాలా అద్భుతమైనదిగా మనం గమనిస్తాం. Again, another aspect, the unbelieving wife is sanctified by the believing husband. అంటే అవిశ్వాసులైన భార్య కూడా విశ్వాసి అయిన భర్త కొరకు ప్రత్యేకించుకోవటం అనేది కూడా అది ఒక ప్రత్యేకత. Here the word speaks of not separated for the Lord. No, it means simply they are made holy, rather considered holy in front of others. అంటే ఇతరుల ఎదుట మనం పరిశుద్ధులుగా జీవించటం అనేది చాలా ప్రాముఖ్యంగా ఉంది. Now, when you go forward, carnal Christians are said to be separated. Even carnal Christians are said to be separated. ఇప్పుడు
శరీర సంబంధులు అయిన వారు కూడా తమ్ము తాము ప్రత్యేకించుకునే వారిగా ఉండాలి. ఇది చాలా ఇది మనం గమనిస్తాం. కొరింథీ పత్రిక because first one they said they are called to be saints, whereas 3 says they are carnal. They are just carnal Christians. వీళ్ళు మేము పరిశుద్ధపరచబడిన వారమే అని అంటున్నారు, కానీ శరీరానుసారులుగా మనకు కనపడతా ఉన్నారు. So that is also very interesting. Carnal Christians are said to be separate for the Lord. So you have to keep that also in mind. ఇది కూడా మనం మనసులో పెట్టుకోవాలి. శరీర సంబంధులు వారు ప్రత్యేకమైన లక్షణాలు కలిగిన వారిగా గమనిస్తూ ఉంటారు. Now, believers are commanded to sanctify God. Believers commanded to separate themselves to the Lord. అంటే విశ్వాసులైన వారు పరిశుద్ధత కొరకై దేవుని పరిశుద్ధ కొరకు ప్రత్యేకించబడిన వారిగా ఉన్నారు. పేతురు మొదటి పత్రిక 3:15 మనం గమనిస్తాం. There Peter says, sanctify the Lord God in your heart and be ready to give an answer to anyone or everyone who asks the reason of their hope. అంటే ఏదైనా విశ్వాస మర్మాన్ని గురించి ఏమైనా అడిగినప్పుడు వారు సమాధానం చెప్పడానికి సిద్ధంగా, విశ్వాసులైన వారు దేవుని కొరకు సిద్ధంగా ఉండేవారికి ఉండాలనే మాట అక్కడ వ్రాయబడి ఉంది. So we have seen people need to be justified. Not only that, people need to be sanctified, rather separated to the glory of the Lord. That's very much interesting to think upon. ఇక్కడ మనం గమనిస్తే నీతిమంతుడుగా తీర్చబట్ట మాత్రమే కాకుండా నీతిమంతుడుగా తీర్చబడిన ప్రతి ఒక్కరు కూడా తాము ప్రత్యేకపరచుకొని పరిశుద్ధతలో కొనసాగే వారిగా ఉండాలి అనేది ఇది చాలా అద్భుతమైన విషయంగా గమనిస్తున్నాం. So we have seen the difference between the two words, justification and sanctification. ఇప్పుడు నీతిమంతుడుగా తీర్చబట్టం అనేది లేకపోతే పరిశుద్ధపరచబట్టం అనేది ఈ రెండు మాటల మధ్య వ్యత్యాసం అనేది మనం గమనించాం. Now we are going to enter into the second building, that is Romans chapter 6 to 8. ఇప్పుడు 6వ అధ్యాయం నుండి 8వ అధ్యాయం వరకు రెండో కట్టడం మనం గమనిస్తాం. చూసారా, ఆ రెండో కట్టడంలోకి మనం వచ్చాం అన్నమాట. The second building is called the power plant of grace. You know that very well because we talked about that many times. ఇక్కడ పవర్ ప్లాంట్ అంటే శక్తితో, కృప అనే శక్తితో నింపబడిన ఒక పవర్ ప్లాంట్ అనే దాన్ని మనం చాలాసార్లు చూసాం. So and we know this building has three floors. First floor, second floor, third floor. ఇక్కడ ఈ బిల్డింగ్ కి 3 భవంతులుగా ఉన్నాయి. ఫస్ట్ కింద అంతస్తు, మీద అంతస్తు, ఆ పై అంతస్తు అని. In the ground floor, or you can find the plan of salvation. ఇప్పుడు కింద ఉండిన అంతస్తులో దాని ఏముందంటే రక్షణ కొరకైన ప్రణాళిక అనేది ఉంది. మొదటిది that is in the book of Romans chapter 6. 6వ అధ్యాయంలో మనం ఆ విషయాన్ని మనం గమనిస్తాం, రక్షణ కొరకైన ఆలోచన. So in the first floor, the Paul is writing that you have to know ye, that is Romans 6:1 to 10. ఇప్పుడు రోమపత్రిక 6:1 నుండి 10 వరకు మీరు ఎరగాలి అనే మాట ఎక్కువగా మనం గమనిస్తాం. 1 నుండి 10 వరకు. So sanctification, first and foremost, you must know that you are crucified with Christ. అంటే ఈ పరిశుద్ధపరచబట్టం అనే దానిలో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ప్రభువారితో కూడా సిలువేయబడ్డాం అనేది మనం గుర్తెరిగే వారిగా ఉండాలి. Whereas chapter 6 verse 4 is very interesting. Therefore we are buried with him by baptism into death, that like as Christ was raised up from the dead for the glory of the Father, even so we should walk in the newness of life. ఇక్కడ మనం 6వ అధ్యాయం 4వ వచనంలో మనం గమనిస్తే ఆయనతో మనం చనిపోయాము, పాతిపెట్టబడ్డామని, ఆయనతో తిరిగి లేచామనే మాటలు మనం గమనించగలుగుతున్నాం. Now here in verse 4 Paul says like this, Christ not only died for you and me, but died us, you and me. అంటే ప్రభువు వారు నీ కొరకు నా కొరకు మాత్రం చనిపోవటం కాదు, నీలో లేక నాలో చనిపోయాడు అనేది అది చాలా ప్రాముఖ్యంగా గుర్తించాలి. Not for me but us me. That is very interesting. అంటే నా కొరకు చనిపోయాడు అనేది కాదు, నా స్థానంలో చనిపోయాడు అనేది గుర్తుపెట్టుకోవాలి. So here he says
the word baptism, we are baptized with him, baptism with Christ. We are baptized with Christ. అంటే యేసు ప్రభుల వారితో కూడా మన బాప్తిజం తీసుకున్నాం పాతి పెట్టబట్టంలో. So that is the word we are going to explain now. ఈ బాప్తిజం అనే మాటను నేను మీకు వివరించబోతా ఉన్నాను. The word baptism means identification. ఇక్కడ బాప్తిజం అనేది ఒకటి గుర్తింపుతో కూడింది. Bible teaches many tri-baptisms, and this is one of the many tri-baptisms. Tri-baptism. Tri-baptism means sukha baptism. Without water, without water. అంటే దీని అర్థం ఏంటంటే నీళ్లు లేకుండా ఇచ్చే బాప్తిజం అనేది ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ఈ విషయంలో. You must understand, normally when we talk of baptism, the thought which come to our mind is baptism needs water. మన బాప్తిజం అనే మాట మన మనసులోకి రాగానే ఖచ్చితంగా నీళ్ళే మనకు గుర్తొస్తా ఉంటాయి. Whereas Bible talks is about 5-6 baptism where no water is at all used. No water at all is used. బాప్తిజం అనే చెప్పబడిన బైబిల్ అర్థాలు అన్నిటిలో కూడా నీళ్లు మాత్రం చెప్పబడలేదు, కనపడలేదు మనకి. So the first baptism we saw, we are baptized with Christ. We are buried with Christ in baptism. We are buried with him, but there is no water is there. అంటే ప్రభుల వారితో కూడా మనం పూడ్చిపెట్టబడ్డామని అంటాం. అక్కడ నీళ్ళే లేవు కదా, అంటే బాప్తిజంలో పూడ్చిపెట్టడం అనేది అదొక బాప్తిజం అన్నమాట. Now the second tri-baptism you can find, we are the baptism of sin and suffering for Christ. That is actually Christ suffered for sin. That is a baptism. అంటే ప్రభుల వారు పాపం కొరకు ఆయన శ్రమపరచబడ్డాడు చూసారా, అది కూడా అదొక రకమైన బాప్తిజం, శ్రమలలో బాప్తిజం అంటారు దాన్ని. Today the world is 20:22. Today the world is celebrating, remembering Good Friday because Christ died for us. That's what they say. ఇప్పుడు ఈ రోజు లోకమంతా యేసు ప్రభుల వారు మనందరి కొరకు చనిపోయాడని లోకమంతా చెప్పుకుంటా ఉన్నారు కదా. Whereas here in Matthew 20 verse 22, Christ is telling, Christ answered and said, you not what he asked. Are you able to drink the cup that I shall drink of, or baptize with the baptism with I am going to baptize with? He's speaking, suffering of the Christ is a baptism. అంటే ఇక్కడ ప్రభు చెప్పిన మాటలు ఏమంటే, మీరు అడిగేదేదో మీకే తెలియకుండా అడుగుతున్నారు, నేను పొందబోయే బాప్తిజం మీరు కూడా పొందగలరా అని శ్రమలతో కూడిన బాప్తిజం అనే దాని గురించిన మాట ఆయన వారికి చెప్పినట్లుగా మనం గమనిస్తాం. మత్తయి 20:22. When Christ was suffering, was there water? No, there was fire actually. The wrath of God was poured upon the Son of God. So that is actually fire. There is absolutely no water, but that is a baptism. ఇక్కడ మనం బాప్తిజం అనే దానికి మరొక విధంగా గమనించేది ఏమంటే, ప్రభులు వారు శ్రమలలోకి అంటే దేవుని ఉగ్రతలోకి వెళ్ళిపోతున్నాడు. అక్కడ నీళ్ళే లేవు, అది ఉగ్రతతో కూడింది, అది ఆ అగ్నితో కూడి కాల్చబడే విధంగా ఉందనేది మనం గుర్తించాలి. The second tri-baptism is baptism of the Holy Spirit upon the believers on the day of Pentecost. Acts 1:5. అపోస్తలుల కార్యం 1:5 కూడా మనం గమనిస్తే పరిశుద్ధాత్ముడు ఆయన మీదకి వచ్చినప్పుడు అనేది మనం గమనిస్తాం. అది ఒక బాప్తిజం. There says John truly baptized with water, but you shall be baptized with Holy Spirit not many days from hence. ఇక్కడ మనం gamanisте బాప్తిజం ఇచ్చి యోహాను మీకు నీళ్లలో బాప్తిజం ఇచ్చాడు కానీ ఆయన వచ్చినప్పుడు పరిశుద్ధాత్మలో మీకు బాప్తిజం ఇస్తాడని చెప్పాడు కదా ఒకసారి. So baptism of Holy Spirit is again a baptism or where there is no water is used. It's actually immersed in the Holy Spirit, immersed. అంటే ఆ పరిశుద్ధాత్మలోకి ముంచడం అనేది మునగటం అనేది ప్రాముఖ్యమైనది. పరిశుద్ధాత్మలోకి మునిగారు వాళ్ళు, అది బాప్తిజం అంటారు. అది that is actually the baptism of believers into the body of Christ. We are united into the body of Christ. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దేహములోనికి మనం వెళ్ళిపోతున్నాం. ఇది మరొక రకమైన బాప్తిజం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:13లో రాయబడింది.
there it says, for by one Spirit we are all baptized into one body, whether Jews or Gentiles, whether bond or free, are made to drink of one Spirit. Actually, it's speaking of baptism, but there is no water is used. ఇక్కడ యూదులు గాని అన్యజనులు గాని వీరు ఏ భేదము లేకుండా ఒకే ఆత్మలో పాలు పొందిన మనము ఒకే శరీరంలో అవయవాలుగా ఎలాగవుతున్నాం అనేది ఇది కూడా మరొక రకమైన బాప్తిజంగా మనం గుర్తించాలి. Now the next one is the fourth one, baptism for the dead. That is explained in 1 Corinthians 15 verse 29. ఇప్పుడు కొరింథీ రాసిన మొదటి పత్రిక కొరకైన బాప్తిజం అనే మాట మనం అక్కడ గమనిస్తాం. That is, it says, else what shall they do which are baptized for the dead? If the dead raise not at all, why are then baptized for the dead? So you can find baptized for the dead. మనం గమనిస్తే 15వ అధ్యాయం 29 మనం గమనిస్తే, ఇట్లు కాని ఎడల మృతులైన వారి కొరకు బాప్తిజం పొందువారేమి చేతురు, మృతులు ఏ మాత్రమును లేపబడని ఎడల మృతుల కొరకు వారు బాప్తిజం పొందనేలా. This actually is a topic where a lot of wrong teachings are done even by the brethren people. ఇది కనీసం మన బ్రదర్ సహవాసం చెందిన వారు కూడా ఇక్కడ తప్పుడు బోధలోకి వెళ్ళిపోయినట్లుగా మనం గమనిస్తున్నాం. The true meaning is the living believer is identifying himself with the martyred believer and picking up the fallen banner of that people who was being martyred, who was the child who was martyred. ఎవరెవరైతే వారి కళ్ళ ఎదుట దేవుని కొరకు చంపబడటానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళ కోసం మేము కూడా వెళ్ళిపోతామని సిద్ధంగా ఉండిన వారి గురించి చెప్పండి మాట ఇది. One of the recent incident in my life is, my teacher, the person taught me the word of God, Cyrus Uncle, he died some weeks back. అయ్యగారు సైలస్ నాయర్ గారు, అయ్యగారికి చాలా మంచి ఆత్మీయ తండ్రి లాంటి వారు. ఆయన కొన్ని వారాల క్రితం చనిపోయారు. ఆయన చెప్పిన మాట గుర్తు. When Cyrus Uncle died, I went near his dead body. In that coffin, that body was in the coffin. I stood before his coffin. I said, Lord, Cyrus Uncle is gone. I am going to stand in his place in this world for the true doctrine of the word of God. అంటే సైలస్ గారి యొక్క ఆ బాక్స్ అక్కడ ఉండగానే ఆ పక్కనే నేను నిలబడి నాకు అనిపించింది, ఆయన వెళ్ళిపోతామన్నాడు, ఏ సత్యం కొరకు అయితే ఆయన నిలబడ్డాడు అదే సత్యం కొరకు నేను నిలబడాలి అనే ఒక మంచి కంకణం ఎలా కట్టుకున్నాను, అలాంటిదే ఇది కూడా. That is actually the meaning of the word baptism for the dead. ఇది చనిపోయిన వారి కొరకు, మృతులవుతున్న వారి కొరకు బాప్తిజం అన్నారు చూసారా, ఇదే దాని అర్థం ఇచ్చేది. The meaning is like this. In the olden days, Christianity was a religion which was persecuted by the Roman government. రోమా ప్రభుత్వం ద్వారా ఆ దినాల్లో యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకున్న వారు హతసాక్షులైన వారు చాలా మంది ఉన్నారు. Suppose I am a believer, suppose Kishore is a believer and I am an unbeliever. Imagine that way. మీరు అట్లా ఊరుకోండి, అర్థం చేసుకోవడానికి వరకు మాత్రమే కిషోర్ విశ్వాసి, నేను అవిశ్వాసిని వరకు అట్లా అనుకోండి. And I was watching Kishore's faith very detailedly, very, very silently, but yet I'm an unbeliever. కిషోర్ యొక్క విశ్వాసం, ఆయన చేసే సేవ, ఇవన్నీ కూడా నేను దగ్గరుండి గమనిస్తానే ఉన్నాను, కానీ అయినా కానీ నేను అవిశ్వాసిగా ఉండా. Now, because of the faith of Kishore, the Roman government caught him and he was going to be martyred. ఆ దినాల్లో రోమ వారి యొక్క రూల్ ప్రకారం కిషోర్ విశ్వాసాన్ని బట్టి ఆయన చంపడానికి సిద్ధంగా ఉన్నారు, హతసాక్షిగా చేయటానికి. And remember, Kishore is killed. I saw the Kishore dying in faith. I said, he is dying for the faith. That faith is something worth holding upon. So because of that, because of his martyrdom, I said, I am going to stand instead of Kishore for this faith. That is exactly what the meaning of the word baptized for the dead. ఇప్పుడు మృతులైన వారి కొరకు బాప్తిజం అనే మాట కొరింథీ 15:29లో ఏ విశ్వాసాన్ని బట్టి కిషోరు ఆ రోమా గవర్నమెంట్ వారి చేతిలో చనిపోయాడు, నేను అవిశ్వాసిగా ఉన్నాను, కానీ నా కళ్ళ ముందు ఇదంతా ఆయన విశ్వాసం కొరకు జీవించి విశ్వాసం కొరకే చనిపోయాడు కదా, దీనిలో ఏదో గొప్ప శక్తి ఉందని చెప్పి నేను ఆ కంకణం కట్టుకొని నేను కూడా విశ్వాసిని అయిపోతున్నాను చూసారా.
నేను కూడా విశ్వాసగా మారాను. అదే చనిపోయిన వారి కొరకు బాప్తిసం ఉంటారు. There is no water used, but his faith has influenced me, or rather, I surrendered myself for the faith of Kishore. That is what is actually baptism for the dead. There is no water used, but surrendering, or rather, accepting the same faith. That's actually the meaning of the word baptism for the dead. ఇక్కడ మనం చనిపోయిన వారి కొరకు బాప్తిసం అనే దాంట్లో మరొక అర్థం ఏంటంటే అక్కడ నీళ్ళే లేవు, కానీ ఏ విశ్వాసం కొరకై అతను ప్రాణత్యాగం చేశాడో ఆ విశ్వాసం లేదు, గొప్ప శక్తి ఉంది అని నన్ను నేను ఎప్పుడైతే అప్పగించుకున్నాను చూసారా, అదే చనిపోయిన వారి కొరకు, మృతులైన వారి కొరకు బాప్తిసం అనే దానిలో అర్థం అని. Now, the fifth baptism is actually baptism unto Moses, that you can find in 1 Corinthians chapter 10, 1 and 2 verse. కొరింథీ పత్రిక 10:1-2 గమనిస్తే మోషే ఇచ్చిన బాప్తిస్మం గురించి మనం గమనిస్తాం. There it goes like this. Moreover, brethren, I would not that ye be ignorant how that all our fathers were under the cloud and passed through the sea and were baptized unto Moses in the cloud and in the sea. ఇక్కడ మోషే ఇచ్చిన బాప్తిజం అనేది అందరూ మోషేని బట్టి మేఘంలోను సముద్రంలోను బాప్తిజం పొందిరు అనే మాట మనం గమనిస్తాం. And we know that the children of Israel, when they crossed the Red Sea, they did not go in the water, but they went through dry land. We know that very well. ఇప్పుడు మనకు బాగా తెలుసు, వారు ఆరిన నేల మీద నడుచుకొని వెళ్ళిపోయారు అనేది మనం గమనిస్తాం. కానీ ఇక్కడ సముద్రములోను నీళ్లలోను బాప్తిజం పొందారు అనేది ఉంది కదా ఇక్కడ. Whereas Paul writes, it was a baptism unto Moses. అంటే ఇక్కడ పౌలు గారు రాస్తా ఉన్నాడు, మోషేలోకి వారు బాప్తిజం తీసుకున్నారు అని అర్థం ఇచ్చేటట్టుగా రాస్తున్నాడు, కానీ వాళ్ళు నీళ్ళలో మునిగారని కాదు అక్కడ అర్థం. నీళ్లు లేవు. They went through the dry land, whereas it was a baptism. They were united, rather influenced by the teaching, or rather influenced by Moses. That's the meaning of that. అంటే ఇక్కడ మోషే బాప్తిజం అనేది ఇక్కడ చెప్పడతా ఉంది. మోషేని బట్టి అంటే మోషే యొక్క నాయకత్వము, మోషే యొక్క ఆయనలో ఉండిన భావాలన్నీ, వారు ఆయన నేర్పిన పాఠాలన్నీ, వాటి ప్రభావం అనేది వారి మీద చూపింది కాబట్టి అందుకని మోషే బాప్తిజం అని చెప్పబడింది. Now come to the sixth baptism, that is in Matthew chapter 3 verse 11 and 12. There is actually baptism of judgment during the tribulation. ఇప్పుడు ఇక్కడ శ్రమల కాలంలో జరగబోయే బాప్తిజం గురించి ఇక్కడ చెప్పబడింది. మత్తయి సువార్త 3:11-12. There the Lord is speaking, indeed I baptize with water unto, so that John the Baptist is speaking, indeed I baptize with water unto repentance. He that cometh after me is mightier than I, whose shoes I am not worthy to bear. He shall baptize with the Holy Spirit and with fire. And the fan, whose fan is in his hand, he will thoroughly purge the floor and gather the wheat under the garner and the chaff into the unquenchable fire. ఇక్కడ మనం గమనిస్తే మత్తయి సువార్త 11-12 3వ అధ్యాయంలో వ్రాయబడ్డాయి. మారు మనసు నిమిత్తం నేను నీళ్లలో మీకు బాప్తిజం ఇస్తున్నాను, అయితే నా వెనుక వచ్చుతున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయటకైనా నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిజం ఇచ్చును. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పారు. So here you can find John the Baptist telling the Lord is going to baptize with the fire and with Holy Spirit. Both, there is no water. ఇక్కడ బాప్తిజం చెప్తున్నాడు, ఆయన వస్తాడు, ఆయన వచ్చి పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిజం అన్నాడు. అక్కడ నీళ్ళేవి లేవు. So you must understand the first aspect of baptism. We are baptized with Christ means we are united with Christ, or we are influenced with Christ, we are made unto him, united unto him. That's the meaning of the word. అంటే ఈ బాప్తిజం ఆయనలోకి బాప్తిజం తీసుకున్నామంటే ఆయనలో ఉండి ఆయనలోకి మనం ఏకమైపోయాం, మమేకమైపోయాం, ఆయన మరణంలోకి మనం పాల్పొందాం అనేది, ఆయన సమాధి చేయబడటం అనేది మనం గమనించగలుగుతున్నాం. We have seen Romans 6:4. Now we go to the next verse, that is Romans 6:5. There it says, we have been planted together in the likeness of his resurrection.
ఇక్కడ మరి 5వ వచనంలో ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన యెడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. So the verse goes like this: we have been planted together in the likeness of his death, we shall also be in the likeness of his resurrection. The death we have been united, and in the resurrection also we are equally united. అంటే మరణములో ఆయనతో ఎలాగో ఐక్యమై ఉన్నామో అలాగనే పునరుద్ధానంలో కూడా ఆయనలో ఐక్యమై ఉన్నామని మనం గుర్తెరగాలి. ఇది 5వ వచనంలో మనకు. That is actually the transplanting of a believer. అంటే ఒక Transplanting, planted with the Lord. అంటే ప్రభువుల్లో మనం నాటబట్టం అనేది ప్రాముఖ్యమైంది. The Bible teaches 3 transplantations of a believer. ఒక విశ్వాసికి 3 విధాలైన నాటబట్టం అనేది మనం గుర్తించాలి. The first one, the believer is transplanted with Adam when Adam sinned in the Garden of Eden. ఏదైనా తోటలో ఆదాము ఎప్పుడైతే పాపం చేశాడో ఆ పాపము ఆయనలోకి నాటబడింది అనేది మనం గుర్తిరగాలి ఒక వ్యక్తిలో. You remember that when Adam sinned, we are transplanted with Adam in the Garden of Eden. ఎప్పుడైతే ఆదాము పాపం చేశాడో అప్పుడే ఆయనలో నుంచి మనకి ఆపాదించబడింది పాపం. Second is we are transplanted with Christ when Christ died. అంటే యేసు ప్రభువు వారు ఎప్పుడైతే చనిపోయాడో ఆయనలో మనం నాటబడ్డామని మనం గుర్తించారు. రెండవదిగా that is on the cross. అది సిలువలో జరిగిన కార్యం, ఆయన మరణంలో. The third one, we are transplanted with Christ into the tomb and we are resurrected with the Christ, with the Lord. అంటే ఇక్కడ మూడవదిగా మనం గమనించేది ఏమంటే ఆయన మరణములో పాలు పొందటమే కాకుండా ఆయన సమాధిలో మనకు పాలు ఉంది, ఆయన తిరిగి లేవడంలో కూడా మనం పాలు ఉంది అనేది మనం గుర్తెరగాలి. అది So I showed you 3 transplantations. First one with Adam into the sin. With Adam, the sin of Adam. అంటే ఆదాము పాపం చేసినప్పుడు ఆదాములో నుండి మనకి పాపంలో మనం నాటబడ్డాం, మనలోకి వచ్చేసింది. Second one, the remedy for the sin, that sin is done through the cross when we are transplanted with Christ into the cross. అంటే ఎప్పుడైతే ఆదాములో నుండి మనం పాపంలోకి మనలోకి నాటబడిందో దాన్ని తీసివేసే దాని కొరకు యేసు ప్రభుల వారు కలువరి శిలువ ద్వారా మనకు తీసివేయబడడానికి యేసు ప్రభులోకి మనం నాటబడ్డాం. Then we are resurrected with Christ. We rose with Christ. That again is transplantation. The third transplantation of a believer. అంటే ఒక విశ్వాసిగా యేసు ప్రభుల వారి యొక్క పునరుద్ధానములో మనం నిలిచిపోయాం. ఇది చాలా ప్రాముఖ్యమైన మూడోది ఒక విశ్వాసికి. Three transplantation of a believer. First one, transplanted into Adam in the Garden of Eden, into sin. ఒక విశ్వాసి ఆదాము ద్వారా వచ్చిన ఏదైనా తోటలో నుండి వచ్చిన పాపం అనేది ప్రతి ఒక్కరిలో ఎలాగో నాటబడింది అనేది మొదటిగా గుర్తించాలి. అది నాటబడటం. Second one, that remedy of that transplantation is done through the death of Christ. We are transplanted with Christ into his death on the cross. యేసు ప్రభువు వారి యొక్క శిలువ మరణములో మనకు జరిగిన విమోచన లేకుంటే దానికి బదులు ప్రత్యామ్నాయం ఏ పాపం అయితే వచ్చిందో ఆ శిలువ మరణం ద్వారా దానికి నివారణ జరిగింది. The third one is we are resurrected with Christ. That is the third transplantation of a believer. ఒక విశ్వాసిగా మనం ప్రభువు వారితో కూడా తిరిగి ఎప్పుడైతే లేపబడ్డామో ఈ అనుభవంలోకి మనం మార్చబడ్డామని గుర్తించాలి. మూడోది, these facts are very much it should be in our minds. ఈ వాస్తవికతలు అనేవి ఖచ్చితంగా ఒక విశ్వాసి మనసులో నాటబడేగా ఉండాలి. Because of these facts, you must understand the believer is dead to sin. Verse 2 of Romans 6. రోమపత్రిక 6:2 మనం గమనించేది ప్రాముఖ్యమైన విశ్వాసులైన వారు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పాపానికి మనం చనిపోయే వారం అనేది 2వ వచనంలో మనం గమనిస్తున్నాం.
There it says, God forbid, how shall we that are dead to sin any longer live in it? ఇక్కడ పాపమునకు నేను చనిపోతే ఇంకా ఎట్లా దాని కొరకు నేను జీవించేది అని అంటా ఉన్నాడు. Because we are dead with Christ, resurrected with Christ, we are dead to sin. That is the first and the foremost. We have no authority to live in sin. That's the first part of it. అసలు మొదటిగా మనం గమనించాల్సింది ఏంటంటే, ఒక విశ్వాసిగా పాపము అనేది, పాపం కొరకు నేను జీవించను అనేది మనం గట్టిగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ప్రభువు వారు కలువరి శిలువలో చనిపోయాడని గుర్తించుకోవాలి. That is the first part. The second part, we are freed from sin. That is Romans 6:7. ఇక్కడ 6వ అధ్యాయం 7వ వచనాన్ని మనం గమనిస్తే, ఇక పాపము నుండి మనకు విముక్తి కలిగింది అనేది, మనకు విడుదల పొందాం అనేది మనం గుర్తిరిగే వారికి ఉండాలి. 6:7. So, for if you are dead to sin, we are freed from sin. That's what Romans 6:7. ఇక్కడ పాపానికి మనం చనిపోయాం, రెండోది పాపం నుండి మనకి విముక్తి దొరికింది అనేది మనం ఇక్కడ 7వ వచనంలో కూడా మనం గమనిస్తున్నాం. That's very important word. First one, Romans 6:2, we are dead to sin. Romans 6:7, we are freed from sin. ఇక్కడ పాపానికి మొదటిగా మనం చనిపోయాము 6:2లో, 6:7లో పాపం నుండి మనం విముక్తి కలిగింది అనేది మనం గుర్తించాలి. You must understand, death cancels all obligations. Once a person is dead, he is no more under any obligations. ఇక్కడ పాపం అనేది ఎలాగో నివారణ చేయబడిన అడ్డంకులుగా ఏమేమైతే ఉన్నాయో వాటన్నిటిని తీసివేసింది అనమాట. You must understand, మరణం అనేది sin here is personified as a cruel tyrant who taxed all his subjects beyond all the hindrances. ఇక్కడ మనం గమనిస్తే పాపం అనేది ఒక వ్యక్తిలో చాలా తీవ్రమైన విషయాలు జరిగించిన కార్యక్రమాన్ని మనం చూస్తాం. So this cruel tyrant, he taxes his subjects beyond every limit, all hindrance. He taxes so much. Sin taxes so అనేది చాలా తీవ్రమైన పనులు ఆ ప్రభావాన్ని చూపించిందిగా మనం గమనిస్తాం. The only way to escape is to die. Only way to escape this beat is to die. That's why we are dead to sin. ఆ పాపం అనేది ఎంత దగ్గరకైనా ఎలాగూ చేయటానికైనా దయ జాలి కనికరం లేకుండా ఏమని చేయగలదు. కాబట్టి అందుకని పాపానికి మనం చనిపోయే వారిగా ఉండటం అనేది ఇది చాలా ప్రాముఖ్యమైనదిగా. Death cancels all obligations. Now you are no more under sin. అంటే ఇక మరణము అనేది ఇక జరిగే కార్యక్రమాలకి అన్నిటికీ ముగింపే. కాబట్టి పాపానికి ఎప్పుడైతే మనం చనిపోయామో ఇక కార్యక్రమాలు అనేవి ఏమి లేవు. This renders inactive, but does not remove, but it renders inactive the body of sin and make it powerless. Sin is powerless upon us. That remember, sin is still there, but it become powerless for us. అంటే పాప స్వభావం అనేది మన లోపల మాత్రం ఖచ్చితంగా ఉండేది ఖాయమే, కానీ అది ఆ లోపల ఉంటది, కాకపోతే శక్తి లేకుండా ఉంటది, బలహీనమైపోయింది అనమాట. అలాగే జరిగిస్తుంది. Now because the sin has no power upon that, the believer has the capacity to fight back upon sin. He can fight back against sin. వాస్తవంగా ఒక విశ్వాసి అయితే ఆ పాపానికి వ్యతిరేకంగా పోరాడే శక్తి కలిగిన వాడిగా ఉంటాడని మనం గుర్తించాలి. That is Ephesians 4:22. Therefore that ye put off concerning the former conversion of the old man, which was corrupt according to the deceitful lust, and be renewed in the spirit of your mind, and you put on the new man, which is after that God is created in the righteousness and the true holiness. ఇక్కడ మనం గమనిస్తే ఎఫెసీ పత్రిక 4:22, 23, 24 వచనాలు చదువుతున్నాను. కావున మునుపటి ప్రవక్త విషయంలోనైతే మోసకరమైన దురాశల వల్ల చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృజించబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను.
So how can you fight back? First, put off concern in the former conversation of the old man. Put off the old man, which is corrupt upon this, and be renewed in your mind, and you put on the new man. ఇక్కడ మనం గమనిస్తే ప్రాచీన స్వభావం ఎప్పుడైతే మనం చంపి నూతనమైన స్వభావం ఎప్పుడైతే మనం ధరించుకుంటామో అప్పుడు మాత్రమే పాపాన్ని జయించే శక్తి సామర్థ్యం మనలోకి వస్తాయి. That is the process of sanctification. You must understand, because you are dead, the sin has become inactive, but it has still the power. You have to fight back that sin nature in you. ఎందుకంటే మనలో పాప స్వభావం అనేది ఉంటుంది, అది శక్తిహీనమైపోయింది. ఎలాగో కానీ నవీన స్వభావం ధరించుకుంటాము, అయితే మనము దానితోటి పోరాడుతూనే ఉండాలి. So you have to fight back the corrupt nature of the deceitful lust in you. That is verse 22. ఇక్కడ మనం గమనిస్తే మునుపటి ప్రవర్తన విషయంలో మోసకరమైన దురాశల వల్ల చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకోవాలి అనే మాటలు మనం గమనిస్తాం. Fight back the corrupt nature of deceitful lust. That's what verse 22 says. 4:22 Ephesians. 22లో దురాశలు ఉన్న మోసకరమైన దురాశలు చెడిపోయిన స్వభావాన్ని విడిచిపెట్టాలనే మాటలు 22వ వచనంలో మనం గమనిస్తాం. And 4:23 says, be renewed in the spirit of your mind. You have to renew your mind. Fight back the deceitful lust and renew the mind. 23. ఇక్కడ మోసకరమైన దురాశలను వదులుకోవాలన్నాడు 22లో. 23లో మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారుగా ఉండాలనేది 23లో మనం గమనిస్తాం. And verse 24, you have to put on the new man which God has created in righteousness and true holiness. Put on the new man which God has created in righteousness and in true holiness. ఇక్కడ నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృజించబడిన నవీన స్వభావమును ధరించుకోవాలను అని 24 వచనం మనం చదువుతాం. That is very important. You're dead to sin. Because of that, you have to, that sin is still active in you. So you have to fight back against this sin nature. ఈ పాపానికి ఎప్పుడైతే మనం చనిపోయే అనుభవంలో వస్తామో ఆ లోపల పాప స్వభావం అనేది మనలో బలహీనం అయిపోయింది. అందువల్ల విశ్వాసి జయ జీవితం కలిగిన వాడిగా పోరాడేవాడిగా ఉంటాడు. That is Ephesians. Now come to the book of Colossians chapter 3, 9 and 10. Lie not one another, seeing that you put off the old man with his deeds. Old man is removed with his deeds. ఇక్కడ మనం గమనిస్తే 3వ అధ్యాయం 9-10 వచనం కొలస్సే పత్రికలో మనం గమనిస్తే ఒకరితో కూడా అబద్ధమాడకుడి. Lie not one another, seeing that you put off the old man with his deeds. That's what verse 9, 3:9. ఇక్కడ 3, 8, 9 కలిసి ఉన్నాయి. ఇప్పుడైతే మీరు కోపం, ఆగ్రహం, దుష్టత్వం, దూషణ, మీ నోట బూతులన్నిటిని విసర్జించుడి. ఒకరితోనూ కూడా అబద్ధమాడకుడి. ఏలయనగా మీ ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించిన జ్ఞానము కలిగి నిమిత్తం దాన్ని సృజించిన పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావం ఉన్నారు. You have gone to chapter 10. No. Read only 3:9. Lie not one another, seeing that you have put off the old man with his deeds. ఇక్కడ ఒకరితో ఒకరు అబద్ధమాడకూడి అని చెప్తూ ఇక్కడ పాత స్వభావం అనే దాన్ని మీరు సిలువేయండి అని చెప్తా ఉన్నాడు. Now verse 10, 3:10. And the new man which is in renewed knowledge after the image of him that created him. The image of Christ. You have put on the new man. You have to understand that your old man is there, or constantly you have to put on the new man. That's what is taught here. Explained here. ఇక్కడ మనం 10వ వచనంలో మనం గమనిస్తే నూతన స్వభావము ధరించుకోవాలి అంటే పాతోడు లోపల ఉన్నాడని వాడి మీద నూతన స్వభావాన్ని ధరించుకోవాలి అనేది ప్రాముఖ్యంగా ఉంది. So we have come to chapter 6
verse chapter 6, 1 up from 1 to 6. Sorry, 1 to 10. ఇక్కడ మొదటి That is 10 వచనాలు 6వ అధ్యాయం రోమపత్రిక 1:10 మనం గమనిస్తున్నాం. So you have to know that your old nature is dead. At the same time, you have to understand it is dead, but it is still active. You have to make it constantly inactive. అంటే ఇది 1 నుంచి 10 వరకు మనం తెలుసుకోవాల్సింది ఏమంటే మనం పాపానికి చనిపోయిన వారమని గుర్తించాలి. వాడు మనలో ఉన్నాడే గాని పాపం అనేది బలహీనపరచబడుతూ ఉండాలి. వాడు మరలా లేస్తా ఉంటాడు కానీ మరలా ఎప్పుడు అంటే అనునిత్యము వాడిని ఓడించే వారిగా మనం ఉండాలి. That is very important. You mean it is inactive but does not remove. So the body of sin is powerless, but you have to fight the good fight of faith. Then only you can go from justification to the process of sanctification. నీతిమంతులుగా తీర్చబడి That understood that? Remember this process. It when you are saved, when you're justified, you are dead to sin. That means it is inactive. But remember, it is still still there. The body of sin is still there, but you have to constantly fight the good faith of fight. అంటే ఇక్కడ మన విశ్వాసము కలిగిన వారిగా మనం ఉంటూ ఈ పోరాటం అనేది మంచి పోరాటం అనేది ఈ లోపల ఉన్న పాప స్వభావం అనేది లోపల ఉంటుంది. దాని మీద పోరాడుతూ ఉండాలి, నిత్యము పోరాడుతూనే ఉండాలి. అది అప్పుడు మాత్రమే నీతిమంతులుగా తీర్చబడి పరిశుద్ధపరచబడటం అనే దానిలోకి వస్తాం. రెండో మాటలోకి Ephesians says that your old corrupt nature of deceitful lust is still in you. You have to remove it, put it off. The lust has to be put off. That is 4:22. ఇప్పుడు 4:22లో రాయబడింది ఏమంటే మీ ప్రాచీన స్వభావం, దీన్ని ఏమంటారంటే మీ చెడిన స్వభావం అనేది మీలో ఉంది, దాన్ని తీసివేయాలి అని అన్నాడు. 23, you have to renew your mind. You have to renew your mind. అంటే నీ యొక్క నూతన పరచబడాలి అనేది 23వ వచనంలో మనం గమనిస్తాం. 24, you put on the new man, and that new man is created in righteousness and true holiness. You put on that man. ఈ నీతిమత్వం అనేది, పరిశుద్ధత అనేది ఇది మీరు ధరించుకోవాలి. నవీన స్వభావం అనేది మీరు ధరించుకోవాలి. 24 వచనం మనం గమనిస్తాం. దేవుడు ఇచ్చిన don't tell lie not one another, because you have put on the old man with his deeds. ఎందుకంటే ఈ ప్రాచీన పురుషుడు అనే వాని కార్యాలు ఏంటంటే ఒకరితో ఒకరు అబద్ధాలు ఆడ చేయకూడదు అని కొలస్సే 3:9లో రాయబడింది. And 3:10, you have put on the new man, which is renewed in knowledge of that Lord who has created. ఏ దేవుడైతే మనం సృజించాడో జ్ఞానము చొప్పున ఆ నవీన స్వభావాన్ని మీరు కలిగిన వారిగా ఉండండి, ధరించుకోండి అనే మాట కొలస్సే 3:10లో కూడా మనం చదివాం. The word till now we learned is know ye. You must know. That is chapter 6, Romans 6, 1 to 10. రోమపత్రిక 1:10 వరకు దీన్ని మీరు ఎరగండి అనే మాటల్లో ఇమిడి ఉన్న సత్యాన్ని నేను మీకు తెలియజేశాను. 1 నుండి 10 వరకు. Next week we'll start with the second point, reckon. That is reckon. Look, that is 6, 11 and all. We go for next week. ఇక్కడ ముందుగా మనం ఎరగటం అనేది మనం చూసాం. తర్వాత రెండో మాటగా మనం గుర్తించటం అనేది కూడా మనం చూడబోతున్నాం రెండో భాగంలో. That is next week. That we reckon. That is chapter 6, 1, 11 and 12. We go for next week. ఇక 10 నుండి 12 వచనాల వరకు ఉన్న భాగాన్ని నెక్స్ట్ వచ్చే వారం మనం గమనిద్దాం.
It will be a long topic, so that's a little bit difficult, but we'll go slowly. And today I taught you one word: no, you are dead. You are dead to sin. That's only one I taught you today. నేను ఈరోజు మీకు ఒకే ఒక్క మాట చెప్పాను, లోకానికి పాపానికి మీరు చచ్చిపోయారు అనేది, మీరు ఎర్రగండి ఎరుగుడి అనే మాట నేను మీకు జ్ఞాపకం చేశాను. Next week, God willing, we'll continue with no and reckon and present. We'll all continue that next week. ఆ ప్రభు చిత్తం అయితే 10 నుండి 12 వచనాల వరకు ఉన్న మరొక భాగాన్ని మనం గమనిస్తాం వచ్చే వారంలో. Thank you for listening and God bless you. విన్నందుకు మీకు చాలా వందనాలు. మనం తర్వాత విందాం. We'll pray and finish. ప్రార్థన చేసి మనం ముగిద్దాం. ప్రార్థన. కిషోర్ ఉన్నాడా? బొంతపాడు కిషోర్ is there? Yes. బొంతపాడు కిషోర్ Is there? Yes. వందనాలు. ప్రార్థన చేయ. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. నాయన మీరు ప్రేమ స్వరూపి అయ్యండి. నాయన మమ్మల్ని ఆయన మీరు ప్రేమించారు. నాయన తండ్రి నిజంగా మీ ఆయన మమ్మల్ని ప్రేమించి మీ సన్నిధి భాగ్యం ఇచ్చారు, మీ కుమారులుగా అంగీకరించి నాయన అనుదినము నాయన మీరు మీ వాక్యాన్ని మాకు వినిపిస్తూ ఉన్నారు. నాయన తండ్రి మీ వాక్యం చేత మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నారు. అందుని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను దేవా. అదే క్రమంలో ఈ సాయంత్రం వేళ కూడా నాయన మీ దాసుల్ని మీరు బలపరిచి నాయన మీ మాటలను మీరు మాకు వినిపించారు. నాయన నిజంగా మేము నాయన తండ్రి మీలోనికి బాప్తిస్మం పొందిన వారమై మేము నాయన తండ్రి ఏ విధంగా మేము నాయన తండ్రి మీతో కూడా పాతి పెట్టబడిన వారమై ఉన్నాము అనేది నేను మరోసారి మీరు మాకు తెలియనట్లుగా మీ మాటలు మీ దాసుని నోటి నుంచి మాకు వినిపించారు. అందుని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం దేవా. నాయన అనువాదం చేసిన నాయన కిషోరాన్ని బట్టుకొని మీకు స్తోత్రం పోవా. నాయన ప్రతి శుక్రవారం ఈ విధంగా రోమపత్రిక పైన మీ మాటలను నాయన తండ్రి నాయన మాకు వినిపిస్తూ ఉన్నారు. నాయన ఈ కొడికిను నాయన మీ చిత్త ప్రకారం మీ నా మహిమార్థమై నాయన మీరు జరిగిస్తున్నందుకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను దేవా. విన్న ప్రతి ఒక్కరిని బట్టి కూడా మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. మరి ఎక్కువగా నేను మీ వాక్యాన్ని నాయన చక్కగా నేర్చుకొని అర్థం చేసుకొని మా జీవితాల్లో నాయన మేము మీ ద్వారా నాయన తండ్రి నాయన మీ పిల్లలుగా గొప్ప మేలు నాయన అనుభవించినట్లుగా మీరే నాయన మాకు ఇస్తున్న అవకాశాలన్నింటిని బట్టి మీకే స్తోత్రం చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థించి బ్రతిమాలు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.